హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడ్డటువంటి పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించిన కీని డిస్కస్ చేయబోతున్నాము. దాదాపుగా మన ఎక్స్పర్ట్ టీం అందించినటువంటి ఈ సమాధానాల మేరకు ఈ కీని చెప్పుకోబోతున్నాము. సో దాదాపుగా మన ఆన్సర్స్ కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అదేవిధంగా మనం గతంలో చెప్పినట్టుగానే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ 60 మార్క్స్ తెచ్చుకోవడానికి రీజనింగ్, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, మ్యాథమెటిక్స్ను మనము మెయిన్స్ స్థాయిలో చదివితే ఈజీగా స్కోర్ చేయొచ్చని ముందుగానే మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం కీని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇది మనం చెప్పేది బుక్లెట్ కోడ్ బి. ద టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్, హ్యాస్ కంప్లీటెడ్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఐ ఆల్వేస్ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ సో దట్ ఐ డాష్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్. కరెక్ట్ ఆన్సర్ కెన్, ఐ కెన్ ఇంప్లిమెంట్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. Third question, she dash I can't disturb her now, she is resting. So third option correct answer. Fourth, Radha and Reema dash business partners, are ARER. First option correct answer. Fifth question, my father dash the newspaper in the morning, reads. Third option correct answer. Sixth question, the police dash arrested the thieves, have arrested. The second option is the correct answer. రెడ్ పెన్తో రౌండప్ చేసిన ఆన్సర్స్ని మనము కరెక్ట్ ఆన్సర్గా ట్రీట్ చేయడం చేయండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7, ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ డాష్ టు సూపరింటెండెంట్స్ హౌస్, లీడ్స్. ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ అంటే ఇది సింగులర్ కాబట్టి లీడ్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, India is dash country. Every Indian is dash icon in helping the poor people. So first blank lo A, second blank lo the. Third option is the correct answer. If you study history, you dash that all stories of success are also stories of great failures. ఇఫ్ క్లాస్ కాబట్టి ఖచ్చితంగా విల్ ఉండాలి లేదా విల్ ఉండాలి. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, విల్ ఫైండ్. క్వశ్చన్ నెంబర్ 10, ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు. సో ఇది సింగులర్నే సూచిస్తుంది. ఐదర్ ఆర్ అనేది సింగులర్ కాబట్టి డాష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్ ప్లాన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 11th క్వశ్చన్, ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ డాష్ ఎనీవన్ టు. సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్లకి ఫాలోడ్ బై టు. సో TO2 కరెక్ట్ ఆన్సర్. ద సినానిమ్ ఆఫ్ హార్డ్, హార్డ్ అంటే దృఢంగా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఫర్మ్, ఫర్మ్ అంటే కూడా దృఢంగా. బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్, వి డాష్ గుడ్ ఇంటర్నెట్, వీ డిడెంట్ హ్యావ్ ఎనీ. బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ అంటే గతంలో అక్కడ ఎటువంటి ఇంటర్నెట్ లేదు, డిడెంట్ హ్యావ్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 14, ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్, విల్ మేక్. సూన్ అన్నాడు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ మేక్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, ఏ పేర్ ఆఫ్ సాక్స్, ఏ పేర్, ఏ అంటే ఒక. సో ఒక జత అంటే సింగులర్ను సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16, పీపుల్ ఆఫెన్ డాష్, ఆఫెన్ అంటే తరచుగా. సో మనకు సింపుల్ ప్రజెంట్ ఎప్పుడు జరుగుతుందని చెప్తున్నాం కాబట్టి మిస్టేక్. ఫస్ట్ పీపుల్ అంటే ప్లూరల్ కాబట్టి మిస్టేక్ అంటే సరిపోతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్, వీ డాష్ 2 daughters, వీ హ్యావ్ 2 daughters. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద యాంటోనిమ్ ఆఫ్ ఒపేక్, ఒపేక్ అంటే మనకు లైట్ని అంటే ఆపోజిట్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్. ఒపేక్ అంటేనేమో అపారదర్శక, ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శక. అంటే లైట్ని అది ఒక దిక్కు నుంచి చూస్తే ఇంకో దిక్కు మనకు కనిపించదు, అటువంటి దాన్ని ఒపేక్ గ్లాస్, ఒపేక్ అంటాం. ఆపోజిట్ ట్రాన్స్పరెంట్. Rahul and his friends
రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్, అండ్ వచ్చినప్పుడు మనకు మోర్ దాన్ వన్ కింద కౌంట్ అవుతుంది, ప్లూరల్. సో డాష్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ, హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నారు. దీన్ని యాక్టివ్ వాయిస్ అయితే ఐ హ్యావ్ ఇన్వైటెడ్ రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ టు ద పార్టీ అనేది యాక్టివ్ వాయిస్, దాని ప్యాసివ్ వాయిస్ ఫామ్లో హ్యావ్ బీన్ వస్తుంది. సో 20 క్వశ్చన్ నంబర్, ఐ హ్యావ్ డన్ అ డాష్ డీల్ ఆఫ్ వర్క్, గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. సో ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్యాసేజ్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది జపాన్లో జరిగినటువంటి బాంబు దాడులు రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా. సో దానిపైన ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. మనం క్వశ్చన్ నెంబర్ 21, ద యుఎస్ డ్రాప్డ్ డాష్ ఆన్ హిరోషిమా 1 బాంబ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. రెడ్ పెన్తో మార్క్ చేసినవి మాత్రమే కరెక్ట్ ఆన్సర్గా ట్రీట్ చేయండి. జపాన్ కన్ఫెడరేషన్ ఆఫ్ ANH బాంబ్ సఫరర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫస్ట్ ఆప్షన్ సర్వైవర్స్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్. Question number 23. People were killed instantly after the nuclear bomb blast, more than 1,40,000. Second option is the correct answer. Japan was 24th question. Japan was forced to surrender after the dash second bomb. Second option is the correct answer. Victims of the atom bomb blast in Japan continue to die of, third option, both cancer and radiation linked diseases. సో మనకి 25 క్వశ్చన్స్లో మీరు అందరూ కూడా ఎక్కువ మార్కులు అంటే మంచిగా రాశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంగ్లీష్ యొక్క క్వశ్చన్ల యొక్క స్టాండర్డ్ కొంచెం మనకి తక్కువనే ఉన్నట్టు చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 26. 2.57 బార్కు సర్వసమానమైన భిన్నము. సో ఒక 232/90. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 27. ఇచ్చిన 4 అంకెల సంఖ్య 3x57లోను ఇచ్చిన సంఖ్యలోని అంకెలను తిరిగేసి రాయగా వచ్చే సంఖ్యలోను x యొక్క స్థాన విలువల భేదము ఆప్షన్ నంబర్ 3 90. అదేవిధంగా 17 మీటర్ల పొడవు గల ఒక తీగను 2 భాగాలుగా కత్తిరించారు. ఒక భాగంలో చతురస్రము మరియు మరి యొక్క భాగంతో సమబాహు త్రిభుజమును తయారు చేశారు. చతురస్ర వైశాల్యము a చదరపు మీటర్లు, చుట్టుకొలత b మీటర్లు. b ఈజ్ ఈక్వల్ టు 2a అయితే చతురస్రము త్రిభుజముల వైశాల్యాల నిష్పత్తి 16√3:27. If LCM and HCF of two numbers x and y are L and H respectively, then ఫస్ట్ ఆప్షన్ x/h is equal to L/y. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు x into y is equal to L into h వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ సింప్లిఫికేషన్ అడిగారు. దాని ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 15 ఆప్షన్ నెంబర్ 2. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 31. 6 సంవత్సరాల క్రిందట 6 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయస్సుల నిష్పత్తులు వరుసగా 3:8 మరియు 7:12. వారి ప్రస్తుత వయస్సులు వరుసగా 15, 30. క్వశ్చన్ నెంబర్ 32. కొంత అసలుపై ప్రతి 3 నెలలకు 2% చొప్పున 24 నెలలకు అయిన బారు వడ్డీ 960 రూపాయలు. అప్పుడు అసలు మొత్తం ఎంత? కరెక్ట్ ఆప్షన్ 6,000 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 33.
If the 5-digit number 57xy4 is divisible by 11, then the number of such possible numbers is 8. Option number 1. If 15th August 2022 is Monday, then the date on Monday which immediately comes after 15th August 2024 is 19th August. ఎందుకంటే 15th August 2024 వచ్చేసి మనకి థర్స్డే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి మండే ఏమవుతుందంటే 19th August అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 35. The average weight of a group of men is 77.5 kgs. The average weight of a group of men is 70 kgs. The average weight of all the persons of both groups is 74 kgs. The ratio of the numbers of men and women in the two groups is option number 2 8:7. 36 సింప్లిఫికేషన్ అడిగి అందులో నుంచి మళ్ళీ 5k + 4 ఎంత అంటే ఆప్షన్ నెంబర్ 3 75. A shopkeeper bought each packet of 12 articles for rupees 51 and sold them as a packet of 15 articles each for rupees 71.25. If he gets a profit of rupees 90, the number of articles he sold is 180 articles. Option number 3. Pipe A alone, question number 38. Pipe A alone can fill a tank in 24 minutes. Pipe B alone can fill the same tank in 36 minutes. Pipe A alone is opened for X minutes and pipe B alone is opened for Y minutes to fill the blank tank in 30 minutes. Then modulus of X minus Y in minutes is option number 4 6 minutes. Question number 39. A train is crossing a platform of length 200 meters in 45 seconds and a man standing on the platform in 25 seconds. If a man moves in the direction of the train with a speed of 2 meters per second, then the time taken by the train to cross him is option number 2 31 1/4 seconds. ఇక్కడ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడగడం జరిగింది. సో అటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్తో చదువుకున్నప్పుడు మాత్రమే క్వశ్చన్ ఎలా వచ్చినా మనం చేయగలుగుతాము. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా మన యొక్క మ్యాథ్స్ అండ్ ఆర్థమెటిక్ క్లాసెస్ అన్ని ఎగ్జామ్స్ పనికొచ్చే విధంగా మనం ప్రారంభం చేయబోతున్నాము. సో రెగ్యులర్గా మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 40. If 123 more articles can be bought by spending a certain amount when the price of an article is decreased by 33 1/3%, then the number of articles one could have been bought without discount for the same amount is option number 2 correct answer 246. సో ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా మనము కొంత టైం టేకింగ్గా ఉన్నాయి. ఎవరు కూడా ఈ క్వశ్చన్స్ని అంటే ఎగ్జామ్ హాల్లో మనకు కొంత టైం కన్జ్యూమింగ్గా ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్సే మనకు మెయిన్స్లో వస్తాయి కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేస్తూ స్పీడ్గా చేయడానికి మోర్ ఎగ్జాంపుల్స్ మనం ఇలాంటి మోడల్స్నే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. Question number 41. Two cyclists start at 2 points A, B, which are separated by 300 meters and moves towards each other with speeds 10 kmph and 5 km/h respectively. From A, one travels a distance of x meters and then both of them interchanged their speeds to 5 kmph and 10 kmph respectively. If both of them meet each other exactly at the center, then x is equal to here, second option 100 meters. Question number 42. A and B enter into a partnership by investing rupees 24,000 each. But B has borrowed his investment amount from A at the rate of 10% per annum. To look after the business, B will be paid 120 rupees per month as salary. At the end of the year, if B's income is half of the income of A, then the total profit is option number 1 10,080. సో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా చేసేటట్టుగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి లాజిక్స్ డెవలప్ అయ్యే విధంగా మన క్లాసెస్ చెబుతాము. సో రెగ్యులర్గా వాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 43. The wages of 3 boys are equal to the wages of 2 men. The amount of work done by 3 men is equal to the amount of work done by 5 boys. If 40 boys and 15 men worked for 8 weeks to complete a work and the total wages they got are equal to 12,600, then the wages
20 wages 20 boys and 20 men get to complete the work is 12,285. First option is the correct answer. 44th question. Ratio of A's last year salary and current year salary is 4:5, whereas the ratio of the similar type of salaries of B is 2:3. The ratio of the last year salaries of A and B is 3:4. If B's present salary is 25,600 rupees, then A's last year salary is, correct answer, 12,800, first option. Next, simplification. So board mass, first option, correct answer, 286. Question number 46. Certain amount is lent for 30%, 20% and 10% compound interest successively for 3 years. When the same amount is lent for simple interest at the rate equal to the average of the above mentioned percentages for 3 years, the difference of the compound interest and the simple interest is rupees 580. Then the principal amount is, కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్, 5,000. సో మ్యాథ్స్ అనేది మనం చేయాలంటే ఫస్ట్ మనము దేంట్లో గ్రిప్ ఉండాలి, తర్వాత దేని తర్వాత ఏది నేర్చుకోవాలి, ఫస్ట్ టేబుల్స్, తర్వాత రేషియో ప్రపోర్షను, తర్వాత ఇలా బేసిక్స్. అంటే ఒక రేషియో ప్రపోర్షన్ చేయాలంటే ఏ బేసిక్స్ ఉన్నాయి, వేటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అవసరం అవుతుంది, వేటికి మరి టేబుల్స్ అవసరం అవుతాయి. ఇలా మనకి ఒక టాపిక్లో లాజిక్స్ ఏముంటాయి, ఫండమెంటల్స్ ఏముంటాయి, ప్రిన్సిపల్స్ ఏముంటాయి. సో ఇలా ఫండమెంటల్స్తో మనం మొదలుపెట్టి మ్యాథ్స్ని మన క్లాసెస్ అన్ని కూడా ఈ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేయబోతున్నాము. ఇవి మీకు మెయిన్స్లో 100% ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో వీటిని 100% సద్వినియోగం చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 47 నౌ. ఇన్ ఏ సిలిండ్రికల్ వెజల్ ఆఫ్ హైట్ 14 centimeters and radius 5 centimeters, 7 spheres of radius 3 centimeters were kept. The amount of water that fills the cylindrical vessel is, option number 1, 308. Question number 48. In a day, the number of times both the hands of a clock coincides, every 12 hours లో 11 times coincide అవుతాయి. సో 24 hours లో 22 times coincide అవుతాయి. Question number 49. The market price of an article is rupees 800 and a customer buys it for rupees 612 after 2 successive discounts. If the discount offered at the second time is 15%, then the discount offered at first is, option number 4, 10%. Question number 50. A is thrice efficient than B to finish a job independently. The difference of the days they take is 60. If both of them work together and complete 1/3 of the work and remaining work is done by B alone, the total number of days they took to complete the work is, correct answer here, 67.5. సో కంబైన్డ్గా వర్క్ చేసేది 7.5 days, బి ఒకటే చేసేది 60 days, కాబట్టి మొత్తం 67.5 daysలో కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ అంటే మనకి ఇప్పటికీ 50 questions అయిపోయాయి. 25 questions ఇంగ్లీష్ నుంచి, 25 questions ఆర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ది ఎయిర్ బై ఆటోమొబైల్ ఎగ్జాస్ట్. సో ఇది పర్యావరణము లేకపోతే జనరల్ సైన్స్ నుంచి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 51కి ఆప్షన్ నెంబర్ 1, కార్బన్ మోనాక్సైడ్, CO ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీటి యొక్క బాష్పీభవన స్థానము కెల్విన్ మానంలో ఎంత అంటే, మామూలుగా కెల్విన్ మానంలో 273 డిగ్రీ కెల్విన్ ఉంటే అది 0 degrees సమానము. మనకు సెంటిగ్రేడ్లో నుంచి కెల్విన్ మానంలోకి మార్చాలంటే ఒక 273 కలపాలి. మామూలుగా నీటి యొక్క బాష్పీభవన స్థానం 100 degrees సెంటిగ్రేడ్ కాబట్టి కెల్విన్లో అయితే ప్లస్ 273. సో 373 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 4. 53 క్వశ్చన్ నెంబర్. సో ఇందులో విటమిన్ సి, మినరల్, ప్రోటీన్, విటమిన్ ఏ అని ఇచ్చారు. సో వాటిని ఇటువైపు వాటితో జతపరచమన్నారు. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 అంటే ఏకి 5, బికి 4, సికి 2, డికి 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 54. An electron moving a straight line enters into a non-zero magnetic field and goes undeviated. The angle between the direction of its motion and magnetic field is here 90 degrees. తర్వాత విచ్ గ్యాస్ లీక్ డ్యూరింగ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇన్ 1984. ఇది పర్యావరణ పరంగా ఇప్పుడు రిపీటెడ్ క్వశ్చన్. మిథైల్ ఐసోసైనేట్, MIC అంటారు. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ లిస్ట్.
సో వీరేంద్ర కుమార్ అండ్ మనకు సెంట్రల్ మినిస్టర్స్ ఇచ్చారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A3 అంటే వీరేంద్ర కుమార్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత B1 అంటే మహేంద్రనాథ్ పాండే హెవీ ఇండస్ట్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 57. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్, ప్లాంట్ సెల్ అండ్ ఆల్సో ఇన్ యానిమల్ సెల్? సో అన్ని కణాల్లో బ్యాక్టీరియా, మొక్కలు మరియు జంతువుల యొక్క అన్ని కణాల్లో కామన్గా ఉండేది ఏమిటి అని అంటే హిస్టోన్స్. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 58. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లైనక్స్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. యూనిక్స్, లైనక్స్ అనేటివి ఆపరేటింగ్ సిస్టమ్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 59. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇందులో చంద్రయాన్ అనేది చంద్రుడిపై పరిశోధన. సో A1 B2 C3. మంగళయాన్ అనేది మనకు మార్స్ మిషన్. సో ఇక్కడ A1 B2 C3 అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్. ఇందులో మనకి ప్లాస్టోసియనిన్ అనేది ఇక్కడ ప్రోటీన్ స్ట్రక్చర్ కాబట్టి B3 దాన్ని బేస్గా చేసుకొని B3 ఉన్నది ఒకటే ఒక ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్స్ CFC? CFCలు ఎందులో ఉంటాయంటే రిఫ్రిజిరేటర్స్లో. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ద నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ? ఎక్కడ ఉంది అని అంటే ఇది హైదరాబాద్లో ఉంది, ఉప్పల్లో ఉంది. నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్లోని ఉప్పల్లో ఉంది. నెక్స్ట్ ది మస్కిటో రిపెలెంట్ యూజ్డ్ ఎట్ ద హోమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కాయిల్, లిక్విడ్ ఎట్సెట్రా ఈజ్. మనము ఇది ఇన్సెక్టిసైడ్ అని అనుకుంటున్నాము. సో ఆప్షన్ నెంబర్ 3. భూమి ఉపరితలం పైన పలాయన వేగము 11.2 km/s. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్ కాజ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లం? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాస వ్యవస్థ సమస్యలు. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. Which type of the ecological adaptations are present in plants? Those grow in conditions where temperature is 25 degrees centigrade and rainfall is less than 25 centimeter per year. So answer is A, B, D. Correct option, third option. 67 question number. What happens to the chemical constituents in leaf before leaf falls? So correct answer, second option. Yes, sulfur is always transported to other plant pots in organic form. Second option. Yes, సల్ఫర్ సేంద్రియ రూపంలో మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేయబడుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 68. ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ జర్మన్ సిల్వర్ ఈజ్ రాగి, జింకు మరియు నికెల్. దీన్ని మనము రజని అని గుర్తుపెట్టుకుంటాము, లేదా రజిని అంటే రాగి, జింకు మరియు నికెల్. క్వశ్చన్ నెంబర్ 69. డిజిటల్ ఇండియా పథకము కింద స్తంభాలను ఎన్ని గుర్తించారంటే పిల్లర్స్. సో 9 పిల్లర్స్ అంటే ఎన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేయాలంటే 9 ఏరియాస్ డిజిటల్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 69కి ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ ఎనర్జీ నీడ్స్ ఆర్ రైజింగ్ మెయిన్లీ డ్యూ టు ఇంక్రీజింగ్ పాపులేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. సెకండ్ ఆప్షన్ జనాభా పెరుగుదల మరియు పారిశ్రామికీకరణ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The force between charged particles is called electron magnetic force. విద్యుదయస్కాంత బలము, electromagnetic force. So first option is the correct answer. Question number 72. Match the following list 1 with the corresponding items in the list 2. Choose the correct answer. సో ఇటు శాస్త్రవేత్తల పేర్లు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేట ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం. సో ఏకి 3 ఉండాలి. ఏకి 3 ఉన్నవి 2 ఉన్నాయి ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. తర్వాత సివి రామన్ కాంతి పరిక్షేపణం అంటే ఫోర్త్ ఆప్షన్ అంటే B4. సో B4 ఉన్నవి కూడా 2 ఉన్నాయి, మళ్ళీ 1 3. నెక్స్ట్ థామ్సన్ ఎలక్ట్రాన్ యొక్క ఆవిష్కరణ, సో C1 ఉండాలి.
సో C1 ఉన్నది ఒకటే ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో నోబెల్ బహుమతి ఏ రంగంలో లేదు అని అంటే అర్థశాస్త్రంలో ఉంది, సాహిత్యంలో ఉంది, లిటరేచర్లో, భౌతిక శాస్త్రంలో ఉంది, గణిత శాస్త్రంలో లేదు. ఆప్షన్ నంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ఈజ్ హెడెడ్ బై. NDMA అనేది మనకు హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ NIDM ఉందనుకోండి, హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో. ఓకేనా? NDMA మాత్రం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నడుస్తుంది. బై కన్జ్యూమింగ్ 75 క్వశ్చన్ నెంబర్. బై కన్జ్యూమింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కహాల్ కాజెస్ బ్లైండ్నెస్ అండ్ ఈవెన్ డెత్? సో మిథనాల్ సేవించడం వల్ల ఇమ్మీడియట్గా మనకు గుడ్డితనం అనేది వస్తుందన్నమాట. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. తెలంగాణలో రోమన్ నాణాలు దొరికిన ప్రదేశము నుస్తులాపూర్. అరికమేడు అనేది పుదుచ్చేరిలో ఉంటుంది ఇండియాలో, అక్కడ కూడా రోమన్ నాణాలు దొరికాయి. తెలంగాణలో అయితే నుస్తులాపూర్. కరెక్ట్ ఆప్షన్ 1. 77 క్వశ్చన్ నెంబర్. ఇది రీజనింగ్. పెన్కి 35 అయితే ర్యాన్కి ఎంత? జస్ట్ P అంటే 16, E అంటే 5, N అంటే 14 కలిపితే 35 వస్తుంది. సో ర్యాన్ అంటే కూడా R అంటే 18, A అంటే 1, N అంటే 14. సో యాడ్ చేస్తే మనకి 33 వస్తుంది. తర్వాత చంద్రగుప్త 2 ఈజ్ ద సన్ ఆఫ్ సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి. కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ 1. నెక్స్ట్ రీజనింగ్. డొమైన్ అనేది ఇట్లా రాస్తే ALJXFగా అంటే D ఏమైంది -3, O అంటే కూడా -3, అన్నీ -3 అయ్యాయి. సో రేషన్లో R అంటే 18, -3 అంటే O 15, A అంటే బ్యాక్ సైడ్ 3 అంటే ZY X అట్లా. సో రాసుకుంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. -3 ఇస్ ద ఫార్ములా అక్కడ. హన్మకొండలోని ప్రసిద్ధ సిద్ధేశ్వర ఆలయం నిర్మాత ఎవరు అని అంటే ఇది కొంచెం డౌట్ ఉంది, బట్ మనమైతే మొదటి ప్రోరాజ్ అని ఇస్తున్నాము ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 81 ఇచ్చిన కండిషన్లో అనుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. D > B అయితే A <C అవుతుంది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు హ్యావ్ dissected a dead body in modern time? కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ గుప్తా. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 83. శంకరాచార్య నుంచే స్థాపించబడిన 4 మఠాల ప్రధాన కేంద్రమును గుర్తించుము. ద్వారకా, బద్రీనారాయణ, శృంగేరి మరియు పూరి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84. ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ అ పార్ట్ ఆఫ్ సమానత్వపు హక్కు. అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేది మనకి సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 to 18 మధ్యలో ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 3. భారతదేశంలో మిరపకాయ అత్యధికంగా పండించే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక. సో ఇక్కడ హైయెస్ట్ పండించేది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్. 86. సికింద్రాబాద్ యొక్క పాత పేరు లస్కర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1948. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. బుద్ధవనం అనే బౌద్ధ వారసత్వ థీమ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు? నాగార్జునకొండ. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 89. రాజ్యసభ యొక్క మంజూరైన పూర్తి సభ్యత్వం సంఖ్య ఎంత అంటే 250. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రిలేషన్స్. ఒక తెరతో కప్పి ఉంచిన చిత్రపటం చూపిస్తూ ఒక పురుషుడు అతని బావతో ఇలా అన్నాడు, ఆమె నా నాన్న కూతురు తల్లి. ఆ చిత్రపటంలో ఉన్న వ్యక్తితో పురుషుని బావకి గల సంబంధం ఏమిటంటే అత్త. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మదర్ ఇన్ లా. స్మాల్ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై వరియోలా వైరస్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 92. హూ డిస్కవర్డ్ రాక్ ఆర్ట్ సైట్స్ ఎట్ భీంబేత్కా? సో కరెక్ట్ ఆన్సర్ VS వాకాంకర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ? మనము హై పవర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కాదు అనుకుంటున్నాము. సో ఇది చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 94. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కోల్డ్ డెజర్ట్ ఆఫ్ ఇండియా? థార్ ఎడారి, రాన్ ఆఫ్ కచ్ ఎడారి, లడక్, మన జైసల్మేర్ ఇవన్నీ కూడా ఉష్ణ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ఇవి కోల్డ్ డెజర్ట్ కాదనుకుంటున్నాం. లడక్ హిమాలయాల దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మనం సెకండ్ ఆప్షన్ కింద ఇస్తున్నాం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాం, లడక్ డెజర్ట్.
క్వశ్చన్ నెంబర్ 95. కాకతీయుల కాలానికి చెందిన శివయోగ సారం అనే గ్రంథ రచయిత కొలను గణపతి దేవుడు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రునికి హింసలకు తట్టుకోలేని రిషభనారదుని అనే జైన పండితుడు తెలంగాణలో నివసించిన స్థలము హన్మకొండ. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయంటే 12 షెడ్యూల్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. అక్బర్ కాలానికి సంబంధించి క్రింది వాక్యములలో ఏది సరైంది కాదు అంటే బ్రాహ్మణుడైన బీర్బల్ క్రమక్రమంగా అనేక పదవులు అధిరోహిస్తూ దివానుగా నియమించబడెను అనేది రాంగ్ ఆన్సర్. సో అంటే ఇది మనం చూజ్ చేయాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 99. ఏ యొక్క ఇది కూడా రిలేషన్షిప్. ఏ యొక్క కుమారుడు ఎం, వి యొక్క కుమార్తె ఆర్, ఎం మరియు ఆర్ల సోదరి ఎస్, బికు ఎస్తో వివాహం జరిగింది మరియు బి యొక్క కుమారుడు కే, ఎస్ మరియు ఆర్ల యొక్క ఏకైక సోదరుడు ఎం, ఆర్ యొక్క కుమార్తె ఎల్, అప్పుడు ఏకు ఎల్తో గల సంబంధము గ్రాండ్ డాటర్, మనమరాలు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఐడెంటిఫై ద క్యాపిటల్ సిటీ ఆఫ్ రాష్ట్రకూటాస్, మాన్యకేటము. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ది అసబ్జాహీ రూలర్ హూ సీడెడ్ కడప, కర్నూల్, బెల్లారి అండ్ అనంతపూర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆప్షన్ నెంబర్ 2 నిజాం అలీ ఖాన్. క్వశ్చన్ నెంబర్ 102. సో ఇచ్చిన సిరీస్లో నెక్స్ట్ ఏం వస్తుంది అన్నారు. +2 +3 +5 +7 +11 నెక్స్ట్ +13 ప్రైమ్ నెంబర్ని కలుపుకుంటూ పోవాలి. సో 43 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 103. Communal harmony could not be permanently established in our country so long as highly distorted versions of history were taught in her schools and colleges through the history textbooks. Who among the following said this? Answer Mahatma Gandhi. Option number 2. Question number 104. కేశవసుత ఆది పురాణం, దుర్గేష్ నంది, పాంచాలి శబ్దము, వీటిని జతపరచాలి. దుర్గేష్ నంది అనేది బెంగాలీకి సంబంధించింది కాబట్టి C1 ఉన్నది సెకండ్ ఆప్షన్ మాత్రమే కాబట్టి సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. ద రీసెంట్లీ రిస్టోర్డ్ 200-year-old heritage building in Usmania University College for Women was originally a British residency. First option is the correct answer. On which line does the date change by exactly 1 day when it is crossed? అంటే దేన్ని దాటితో ఒక డే డిఫరెన్స్ వస్తుందంటే అంతర్జాతీయ దినరేఖ. 180 డిగ్రీల తూర్పు రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖ అంటాము. సో ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఈజ్ హోమ్ టు ద పిర్ పింజాల్ రేంజ్? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫోర్త్ ఆప్షన్. From the given alternative, select the one which is different from the other 3 alternatives. ఫస్ట్ 7 స్క్వేర్, 9 స్క్వేర్, 5 స్క్వేర్ అన్ని ఆడ్ నంబర్స్ యొక్క స్క్వేర్స్. 8 స్క్వేర్ 64 అనేది మాత్రం ఒక ఈవెన్ నంబర్ యొక్క స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు స్ట్రెస్? ఆన్సర్ హిమాలయాస్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇండియా ఈజ్ ఎ సావరిన్ సోషలిస్ట్ డాష్ కంట్రీ, సో సెక్యులర్ కంట్రీ. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్. Question number 111. The Luni river which originates in the Pushkar valley of the Aravalli range ends in which among the following? Rann of Kutch. Option number 2 Rann of Kutch. So 112 క్వశ్చన్ నెంబర్. ఇది జస్ట్ లెటర్ సిరీస్. ఏ తర్వాత బి మిస్ అయింది అలా చూసుకుంటే మనకి ఎంఎన్ వైపు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మిస్సింగ్లో. క్వశ్చన్ నెంబర్ 113. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. సో అందులో వరుసగా ఉన్నాయి అవి ఆల్రెడీ. సో ABCD. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ రిసీవ్డ్ 57th జ్ఞాన్పీఠ్ అవార్డ్? ఆన్సర్ దామోదర్ మౌజో. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 115. హూ అపాయింట్స్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్? కరెక్ట్ ఆన్సర్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద గ్రూప్ ఆఫ్ G7 held its 47th summit in England. First option correct answer. 117. Identify the Velama ruler who has shifted the capital city from Amanagallu to Rachakonda. Option number 3 Anapota Nayaka 1 is the correct answer. Where did the Mehboob Shahi Mills founded in 1884 located? Answer 2 Gulbarga. Option number 2 correct.
ఒక కోడ్ భాషలో గేమ్ ఈజ్ ఈక్వల్ 30, ర్యాట్ ఈజ్ ఈక్వల్ టు 42 అయితే గ్రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వాటి డిజిట్కి సంబంధించిన యాడ్ చేసి మళ్ళీ నంబర్ ఆఫ్ లెటర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 56 ద కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. దక్షిణ పథపతి వాజ్ ద టైటిల్ ఆఫ్ శాతవాహన కింగ్ శాతకర్ణి 1, మొదటి శాతకర్ణి యొక్క బిరుదు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 121, భారతదేశంలోని ఏ రాష్ట్రం మొట్టమొదటగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది? ఆప్షన్ నెంబర్ 1 తమిళనాడు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 122, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఎవరెవరు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు? సో అందులో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత క్వశ్చన్ నెంబర్ 123, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అప్ప అంటాము. వాట్ ఈస్ ద వ్యాక్సిన్ గివెన్ యూజువల్లీ టు చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 to 15 years? మీజల్స్, రూబెల్లా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. On which day Lok Sabha accepted the separate Telangana state bill? On February 18th, 2014. Third option correct answer. Which of the following is an example of extrusive igneous rock? Option number 4, basalt. Question number 127. Which of the following pairs is not correctly matched? ధర్మసభ అనేది ప్రసన్న కుమార్ ఠాగూర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిరీస్లో నెక్స్ట్ ఏం వస్తాయంటే H,6 వస్తాయి. 128కు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 129, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కంట్రోల్డ్ బై. మనం కరెక్ట్ ఆన్సర్గా లోక్సభ మాత్రమే అని ఇస్తున్నాము. చూద్దాం. 129. నెక్స్ట్ 130, సెలెక్ట్ ది ఆల్టర్నేటివ్స్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్, ఆడ్ మెన్ అవుట్. సో ఇందులో అన్ని +4 సిరీస్ ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో లేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 131, డాష్ షిప్ వాజ్ డీకమిషన్డ్ ఎట్ నావల్ డాక్యార్డ్ ఇన్ ముంబై. సో ఐఎన్ఎస్ గోమతి మేలో చేసినట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 132, హూ అమంగ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ రోట్ నీతిసారా ఇన్ సాంస్క్రిట్? ఇందులో ఇచ్చిన వాళ్ళు ఈ నీతిసారాను సంస్కృతిలో కామాందకి అని తెలుస్తుంది కాబట్టి పైవేవి కావని ఆప్షన్ ఇస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 132. నెక్స్ట్ 133, ఉకాయ్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ అక్రాస్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? తాపీ, గుజరాత్. సో ఆప్షన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ జిన్నా ద ముస్లిం లీగ్ లీడర్? మనం ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నాము. ఆల్ ఇండియా ముస్లిం 1944లో లాహోర్లో జిన్నా నాయకత్వాల సమావేశం ముస్లింలు ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగిందని ఇచ్చారు కానీ అది 1940లోనే తీర్మానం చేయబడుతుంది. సో ఈ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ కాదనుకుంటున్నాము. సో 135, వాట్ ఈజ్ మెటావర్స్? మెటావర్స్ అంటే మనం ఎక్కడ వాళ్ళం అక్కడే కూర్చొని లైవ్గా వాళ్ళతోని ఆడుతున్నట్టుగా మనము ఆటలాడేటువంటి ప్రపంచాన్నే మెటావర్స్ అంటాము. సో అది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వర్చువల్ వరల్డ్ ఫర్ పీపుల్స్ ఇంటరాక్షన్. 136, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ 5 టైమ్ జోన్స్? యాక్చువల్గా కెనడాలో 6 టైమ్ జోన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ మిగతా ఆప్షన్స్లో ఒకటే టైమ్ జోన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 137, డాష్ లీడ్స్ ఇన్ షుగర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్? షుగర్ ఎక్స్పోర్ట్లో టాప్ ఉన్నది ఎవరు అని అంటే బ్రెజిల్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది కూడా సిరీసు. ఇందులో H10R అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 139, ఎలిసీ ప్యాలెస్ అనేది ఎవరి అధికారిక భవనం అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడిది. సో ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిఖత్ జరీన్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022 గెలుచుకున్న నగరం ఎక్కడ అంటే అంటాలియా. ఆప్షన్ నెంబర్ 1. ఐడెంటిఫై ద బుద్ధిస్ట్ వర్క్ విచ్ రెఫర్డ్ అబౌట్ అస్మక జనపద. సో అస్సక అనేది మన తెలంగాణ ప్రాంతాన్ని సూచించేటువంటి పదము. సో దీన్ని ఏ బౌద్ధ రచనలో ఉన్నది అని అంటే అంగుత్తర నికాయ. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 142, కోడ్ లాంగ్వేజ్లో అడిగారు. రామీస్ ఫార్చ్యూన్ లీడర్ యొక్క కోడ్ భాష ఏమిటి అని అంటే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్. 143, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ అర్థశాస్త్ర? సో చూడండి, మన కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రము పూర్తిగా మన చంద్రగుప్త మౌర్య కాలంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని తన గురించి వివరించింది కాబట్టి అది ఇక్కడ ప్రస్తావించలేదు అంటున్నాడు. మనల్ని కూడా రాంగ్ స్టేట్మెంట్ గుర్తుపట్టమన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 144, ఇక్కడ ఏది సరైంది కాదంటున్నాడు.
మనకి హంటర్ కమిషన్ అనేది ఏమిటి 1882లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 1864 అని ఇచ్చారు రాంగా. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది 4th ఆప్షన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ అలయన్స్ ఆఫ్ కంట్రీస్ ఫ్రమ్ ఏమిటి యూరప్ అండ్ నార్త్ అమెరికా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కళ్యాణి చాళుక్య కాలంలో తెలంగాణలో ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రంగా గుర్తింపు పొందినది అని అంటే, మరి తెలంగాణ ప్రాంతం అన్నాడు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఉన్నవి పటాన్ చెరువు, వేములవాడ, శనిగరం. కళ్యాణి అనేది తెలంగాణ ప్రాంతం కాదు. సో పటాన్ చెరువు దగ్గర మనకు సైనిక స్థావరం ఉంది అనుకుంటున్నాము. అక్కడి నుండి కొలనుపాక నుంచి నల్గొండ మీదుగా ఇటు వరంగల్కు మనకు రోడ్డు మార్గాలు ఉండేవని తెలుస్తున్నది. కాబట్టి పటాన్ చెరువు మనం రైట్ ఆన్సర్గా తీసుకుంటున్నాము. 147 మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1/4 వస్తుంది కాబట్టి దాన్ని ఆ సింబల్తో రాస్తాము. క్వశ్చన్ నెంబర్ 148. క్రింది వాటిలో స్వచ్ఛమైన అవక్షేప పదార్థం ఏది అని అంటే, ఫైనర్ సెడిమెంటరీ మెటీరియల్. సెడిమెంటేషన్ ప్రకారము సెడిమెంటరీ రాక్స్లో ఫైనర్ ఏంటి అని అంటే బంకమట్టి, క్లే అనే ఆన్సర్ ఇస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 149. విచ్ వెలమా రాయల్ ఫ్యామిలీ ఉమెన్ కన్స్ట్రక్టెడ్ ది నాగసముద్రం ట్యాంక్. ఆప్షన్ నాగాంబిక, థర్డ్ ఆప్షన్. 1163 సంవత్సరానికి చెందిన కాకతీయుల రుద్రదేవుడి ఏ శాసనం ద్వారా వారి సార్వభౌమాధికార ప్రకటన తెలియజేయబడింది. హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనం, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 151. వేర్ ఈజ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్. అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్ పట్టణంలో ఉంది. డైరెక్ట్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1543లో కుతుబ్ షాహీ సుల్తాన్ తన స్వంత కుమారుడైన జంషీద్ చేతిలో హత్య చేయబడిన వాళ్ళు ఎవరు అని అంటే సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్లేమ్కి యుఓ అంటే ఎఫ్కి యు ఇట్లా జత అయితే బ్రింగ్కి ఏమవుతుందంటే YIRMT అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విచ్ కుతుబ్ షాహీ జనరల్ డొనేటెడ్ శ్రీకుర్మం విలేజ్ టు లార్డ్ శ్రీకుర్మనాథ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అశ్వరావు. క్వశ్చన్ నెంబర్ 155. ఇన్ విచ్ ఇయర్ డస్ రామ్జీ గోండ్ రివోల్టెడ్ అగైనెస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఈజ్ 1860. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ద ఫర్మాన్ ఆఫ్ ఫౌండింగ్ ది ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ ఇష్యూడ్ బై ఉస్మాన్ అలీ ఖాన్. సో ఫర్మానా జారీ చేసింది 26 ఏప్రిల్ 1917 అయితే మనకు పూర్తయింది మాత్రము 1918లో. ఉస్మానియా విశ్వవిద్యాలయం కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే 18లో. ఏ ఫర్మాన ప్రకారం అంటే 26 ఏప్రిల్ 1917 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసినటువంటి ఫర్మాన ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మించబడింది. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్లో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ A5. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏది సరికానటువంటి జత. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 కోర్కై చీరరాజ్యం రాజధాని. 159. పీకే సిన్హా ఇటీవల డాష్ పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి యొక్క ముఖ్య సలహాదారు, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 160. నవనీత్ కౌర్ ఏ క్రీడాకారిణి హాకీ టీం క్యాప్టెన్గా పనిచేసి ఉన్నారు. సో హాకీ, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాళ్ళలో ఏది పార్లమెంట్ యొక్క విధి కాదు. జల వివాదాలు అనేది మనకు బోర్డ్స్ ఉంటాయి. సో ఇది జల వివాదాలు రైట్ ఆన్సర్. ఇక్కడ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని డాష్ దేశానికి అమ్మడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫిలిప్పీన్స్ దేశానికి, ఆప్షన్ నెంబర్ 3. భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా పోరాట పైలట్ ఎవరు అంటే కెప్టెన్ అభిలాష బరాక్, ఆప్షన్ నెంబర్ 1. ఐడెంటిఫై ద స్టేట్స్ హూజ్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియన్ యూనియన్ బికేమ్ ఏ సీరియస్ ప్రాబ్లమ్. సో ఆన్సర్ హైదరాబాద్, జునాగఢ్ అండ్ కాశ్మీర్, సెకండ్ ఆప్షన్. A recent mega merger of a bank and a non-banking finance company involved. సో ఒకటి బ్యాంకింగ్, ఒకటి నాన్ బ్యాంకింగ్. సో అది థర్డ్ ఆప్షన్ IDFC అండ్ ICICI బ్యాంక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ద ఐలాండ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. ఈ క్రింది వాటిలో ఏది అండమాన్ మరియు నికోబార్ యొక్క ద్వీపంలో ఉంది. మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ ఉద్యానవనము, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 167. డానిష్ సిద్దికీ ద పులిట్జర్ ప్రైజ్ విన్నర్ ఫర్ ఫీచర్ ఫోటోగ్రఫీ వర్క్డ్ ఫర్ రైటర్స్, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇక్కడ 749, 56, 525, 30 అయితే అలాంటిది ఎట్లా అంటే 3 స్క్వేర్ 3 ఆ రకంగా ఇచ్చింది మనకి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 169. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్
పాకిస్తాన్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ను భారత్లో ఉన్న డ్యాష్తో కలుపుతుంది? డేరా బాబా నాయక్ మందిరం, గుర్దాస్పూర్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద రాంగ్ పేర్. సో అమృత్ బజార్ పత్రిక, మోతీలాల్ ఘోష్ అనేది రాంగ్. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాళ్ళలో గాంధీజీకి సంబంధం లేని పత్రిక సత్యాగ్రహి. సెకండ్ ఆప్షన్. 172 నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కేలుచరణ్ మహాపాత్ర మణిపురి అనేది తప్పు. థర్డ్ ఆప్షన్ రాంగ్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ఇక్కడ మనం చూజ్ చేయాల్సినటువంటి ఆప్షన్. తర్వాత వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? బద్దెగుడు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ద వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సింధులోయ నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాళ్ళలో ఏ స్థావరం విశాలమైంది? మొహంజదారో. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విచ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ది MGNREGA? మహాత్మా గాంధీ మన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే మన్మోహన్ సింగ్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ మ్యారీడ్ రుద్ర భట్టారిక, ద డాటర్ ఆఫ్ శకా కింగ్ రుద్రసేన? ఆన్సర్ మాటరీపుత్ర వీరపురుష దత్తుడు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 2022లో ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశం యొక్క ర్యాంకు 37. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద స్ట్రెచ్ ఫర్ విచ్ ద నేషనల్ వాటర్వే 1 ఆఫ్ ఇండియా వాజ్ సెటప్? ఆన్సర్ అలహాబాద్ హల్దియా స్ట్రెచ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 180 క్వశ్చన్ నెంబర్. భారతదేశంలో లిఖితపూర్వకము కానటువంటి భాషా సంస్కృతి గ్రూపు ఏది అత్యంత ప్రాచీనమైనది అంటే ద్రవిడియన్. సో అంతకంటే ప్రాచీనం అంటే ఆదివాసి అని చెప్పాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 181. ఇది ఎనాలజీ. CILకు BIG అయితే డేకి ఏమవుతుందంటే క్యాట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 182. బెంగాల్ విప్లవకారులకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో ఏది సరైన ప్రవచనము కాదు? నిధుల సేకరణకై మొదటి స్వదేశీ దోపిడీ 1906 చిట్టగాంగ్లో నిర్వహించబడింది. సో ఇది రాంగ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 183. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ డీపెస్ట్ ల్యాండ్లాక్డ్ అండ్ ప్రొటెక్టెడ్ పోర్ట్? విశాఖపట్నం అనేది రిపీటెడ్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో ఇది వచ్చింది గతంలో. సో ఈ 184లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 17. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ టు ఎంక్వైరీ ఇన్ టు ఇండియా ఎక్స్పెండిచర్? సో వెల్బీ కమిషన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 186. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చే పర్యావరణ అనుమతులు 5 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సో ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు ఏ పాపులర్ వ్యూ ఆఫ్ స్కాలర్స్ ఇన్ విచ్ డైమండ్ మైన్ డస్ ది వరల్డ్ ఫేమస్ కోహినూర్ డైమండ్ ఫౌండ్? ఎక్కడుంది అంటే ఎక్కడ దొరికింది అని అంటే కొల్లూరు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అద్దంకి గంగాధర కవి ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ ఆస్థానంలో ఉండేవాడు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఫస్ట్ ఆప్షన్. 189. కింద ఇచ్చిన ఐచ్ఛికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఫ్లై అంటే ఫ్లై, వాక్, రన్ అంటే మూమెంట్, ఇక్కడ చలనం అనేది ఉంది. స్టాటిక్ అంటే స్థిరంగా ఉండడం. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 190. ఖరీఫ్ సీజన్ అనేది ఏ కాలంలో వస్తుంది అని అంటే మనకు ఖరీఫ్ అంటే వర్షాకాలం, అంటే జూన్ టు సెప్టెంబర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుగువా శిలాజ పార్కు డాష్లో నెలకొల్పబడినది? మధ్యప్రదేశ్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 192. హూ డిస్క్రైబ్డ్ సర్వాయి పాపన్నాస్ రివోల్ట్ యాజ్ రాబిన్ హుడ్ లైక్ ఈవెంట్? ఎవరు దీన్ని ఇలా వర్ణించారంటే బార్బరా అండ్ థామస్ మెట్కాఫ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 193. ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి వాక్యము కాదు? సరి కానిది ఫోర్త్ ఆప్షన్. సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్ను మినహాయించను అనేది. క్వశ్చన్ నెంబర్ 194. ఇది మనకి డైరెక్షన్స్ ప్రాబ్లము. అప్పుడు n = ఎంత అంటే మనకి డైరెక్షన్స్ కాదు, ఇది మనకు సీటింగ్లో మన సీరియల్ మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పడము 63 అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 195. ఇది క్యూబు ఫేసెస్ది. ఈ క్యూబ్ ఫేస్లో ఇచ్చిన డేటా ప్రకారం ఏంటి అని అంటే పై 3 డయాగ్రామ్లో మనకు ఏకు ఆపోజిట్గా డి ఉంటుంది, బికి ఆపోజిట్గా ఎఫ్ ఉంటుంది, ఈకి ఆపోజిట్గా సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 196. ఈ కోడ్ భాషలో మనకు బొమ్మలు వేసే సాధనం ఏంటంటే పెన్సిల్నేమో పుస్తకం అంటున్నారు కాబట్టి ఆన్సర్ పుస్తకము.
ఫోర్త్ ఆప్షన్. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి, ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 198 డైరెక్షన్స్ ప్రాబ్లం. ఇది సౌత్ సైడ్ 12 మీటర్లు ఉంటాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 199 క్రీస్తు శకం 711లో భారతదేశంపై అరబ్బుల మొదటి దండయాత్ర జరిగింది. అప్పటి ఖలీఫా ఎవరు అంటే ఆల్ వాలిద్, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 200 సో పురాణ ఇక్కడ ఐడెంటిఫై ద రాంగ్ పేర్, తప్పుగా జతపరచబడింది అజిత కేసాంబిలిన్ చార్వాక అనేది రాంగ్ పేరు. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి గమనిస్తే మనము మ్యాథ్స్ అనేది చాలా బేసిక్స్ మనకు ఫండమెంటల్స్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలిగేటట్టుగా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అదే రకంగా మీకు మెయిన్స్లో కూడా రిపీట్ అవుతాయనేది 100% చెప్పగలుగుతాము. అదేవిధంగా మిగతా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తే మనకి ఇచ్చినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కానీ ఎక్కువ వరకు స్టాండర్డ్గా అడుగుతున్నారు. సో దాదాపుగా ఇవి మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు రిలీజ్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు రిలీజ్ చేసినటువంటి పుస్తకాల్లో నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో మన క్లాసెస్ కూడా ఈ రాబోయేటువంటి పరీక్షల్లో క్షుణ్ణంగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేటట్టుగా మన క్లాసు ఉండబోతున్నాయి. సో అందరూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.